విశాఖపట్నంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈరోజు ఆసుపత్రికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ వద్ద కళ్యాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయాలను తగ్గే అవకాశం ఉందా? ట్రీట్మెంట్ ఏదైనా కొనసాగుతుంది? గాయాలు తగ్గుతూ ఉన్నాయి. చాలా దారుణంగా కత్తితో దాడి చేయడం జరిగింది. అసలు ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించింది. తల్లి అయితే వెంటనే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది రక్తపు మడుగులో. అసలు ఎంత దారుణమైన సంఘటనని ఆ కుటుంబం ఎలా తట్టుకుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆ నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆ కుటుంబం కోరుతూ ఉంది. నేను ఒక మహిళగా వాళ్ళు కోరుతున్న కోరిక సమంజసమైంది అని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులకి కఠినమైన శిక్షలు పడితేనా ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగవు. గత 10 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఎన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాము. గత వారం 10 రోజుల్లో తీసుకుంటే ఈ విశాఖపట్నంలో హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా, ఇలాంటి జిల్లాలో ఈ దీపికా సంఘటన అసలు విశాఖపట్నం మొత్తం ఆ దాడి చూసి ఉలిక్కి పడ్డారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నివాసం ఉండి ఏం చేస్తున్నారు అనేసి. అలాగే తరువాత రోజు తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి జరిగింది. దానికైతే టీడీపీ కార్యకర్తే అది చేశాడు. ₹1,00,000 ఆ శీలానికి వెలకట్టడం జరిగింది. అలాగే ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లా గరివిడిలో మనం చూసాము ఎంత దారుణంగా ఒక అమ్మాయి మీద దాడి చేశారు, ఇంట్లో ఉన్న అమ్మాయి మీద. అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు, ఎల్కోటలో అయితే 4 సంవత్సరాల చిన్నారి మీద ఇలాంటి లైంగిక దాడి, ఎంత దారుణమైన సంఘటనలు. అలాగే తీసుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్కి టీడీపీ నాయకుడే మీరు నా దగ్గరికి వస్తే సరే లేదంటే ఉద్యోగం తీయించేస్తాను అని బెదిరించడం. ఇందుకు ఇదే విశాఖపట్నంలో మొన్ననే అప్పుగారులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం. ఇన్ని సంఘటనలు రోజు ఎన్నని వింటాం, ఎన్నని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నా కనీసం చలనం లేదు. అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అసలు దీపిక సంఘటన జరిగాక తల్లి చనిపోవడం, ఈ పాప ఇలా అయిపోవడంతో ఆ కుటుంబం తలక్రిందులు అయిపోయింది. ఈరోజు వాళ్ళ జీవితాలు తలక్రిందులు అయిపోయిన పరిస్థితి. ఒక సమీక్ష చేయట్లేదు ముఖ్యమంత్రి గారు. చాలా సంఘటనల్లో అంతా అయిపోయాకేమో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం గారు. ఆ నాగాంజలి విషయం తీసుకుంటే 13 రోజులు ఆమె ఆత్మహత్య చేసుకున్నాక 13 రోజులు బెడ్ మీద ఉంటే ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు పదే రాజమండ్రి మీదుగానే విశాఖపట్నము విజయవాడ తిరుగుతూ ఉంటారు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడం, ఆ పాపకు ధైర్యం చెప్పడం, ఎటువంటి సంఘటనలు జరిగిన సూచనలు మనం చూడం. సీసీటీవీ ఫుటేజ్ ఆ పాప చనిపోయి కూడా ఇప్పుడు కూడా బయట పెట్టని పరిస్థితి. మళ్ళీ తిరిగేమో మమ్మల్ని బ్లేమ్ చేయడం, మాట్లాడితే ఏంటంటే ఏదో మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అంటూ హోమ్ మినిస్టర్ గారు కామెంట్ చేస్తున్నారు. ఆవిడ మాట్లాడితే సీసీటీవీ ఫుటేజ్లు ప్రతి దగ్గర పెట్టాము, సీసీటీవీలు పెట్టాము, సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి నిందితులను పట్టుకోవడానికి స్టేట్మెంట్స్ ఇస్తారు కదా. మరి ఎందుకో రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని అయిన నాగాంజలి విషయంలో సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీసుకురావట్లేదు? ఎందుకంటే ఆ నిందితుడు దీపక్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త కాబట్టి. అంటే టీడీపీ వాళ్ళైతే వీళ్ళు ఎటువంటి శిక్షలు వేయరు, ఆ నిందితుల్ని కాపాడుతూ ఉండే పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది చూసుకుంటే ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ, మంత్రులు కానీ, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసే వెకిలి స్కిట్లు వీటి మీద విరగబడి నవ్వడం మీద శ్రద్ధ ఉంది, దానికి టైం స్పెండ్ చేయగలరు. అలాగే తమన్ మ్యూజిక్లు వాటికి అటెండ్ అయ్యి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. కానీ ఆడపిల్లల మీద, మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా కనీసం స్పందన లేదు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయరు, వాళ్ళని ఆదుకోరు. ఈరోజు మొన్ననే అసెంబ్లీలో చెప్పడం జరిగింది, రోజుకి 70కి పైగా మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే గంటకి 3-4 సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఇలాంటి అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మాట్లాడితే మాత్రం స్టేట్మెంట్స్ చాలా గొప్పగా ఇస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అఘాయిత్యాలు ఆడపిల్లల మీద పాల్పడితే ఎవరిని ఉపేక్షించము అన్నారు. మరి ఇన్ని సంఘటనలు గత వారం 10 రోజుల్లో ఇన్ని జరిగే చెప్పాము. ఎవరి మీద ఎటువంటి కఠిన శిక్షలు మీరు వేశారు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీస్తాము, ఆడపిల్లల మీద చెయ్యేస్తే లేదా కన్నెత్తి చూసినా అన్నారు. మరి ఎవరి తాట మీరు తీశారు? హోమ్ మినిస్టర్ గారు అయితే ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రశాంతంగా నిద్రపోవచ్చని. ఎక్కడ ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతున్నాను. అసలు ఇవన్నిటికీ ముఖ్యమైన కారణం గంజాయి,
డ్రగ్స్, మద్యము. డ్రగ్స్ అయితే గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ మనం చూడలేదు. ఇప్పుడు డ్రగ్స్ దొరుకుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉన్న ప్రాంతంలోనే మంగళగిరిలో లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో మొన్ననే డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. 2 నెలల క్రితం అయితే ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న అదే జిల్లా గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మనం చూసామా? అలాగే గంజాయి, ఈ ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు. ఎక్కడ గంజాయి లేకుండా చేశారు వీళ్ళు? విడిగా హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే పండిస్తున్నారు. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతుంది. ఆమె సొంత నియోజకవర్గం మీదుగానే రవాణా జరుగుతుంది. మొన్ననే అరకు నియోజకవర్గంలో అరకులో ఒక వెహికల్ బోల్తా పడితే గంజాయి మూటలు బయటపడ్డాయి. అంటే పోలీసులు పట్టుకోవడం లేదు, ఇలా వాటంతటా అవి బయటపడితే తప్ప ఇలాంటి వాటిని అరికట్టే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్, రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణకి ఉపయోగించట్లేదు. అలాగే మద్యం, ఎక్కడ చూసినా మద్యం, బెల్ షాప్స్ విడిగా పెరిగిపోయాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి తీసుకుంటే 9% మద్యం, బీర్ల అమ్మకాలు కేసుల అమ్మకాలు పెరిగాయి. ఎంత ఘోరం, ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికైనా అసలు ఇంత భారీ మెజారిటీతో గెలిచారు. ఎప్పటికైనా మహిళల మాన ప్రాణాల రక్షణ మీద దృష్టి పెట్టండి. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించేట్టుగా చేయండి. మా దిశ యాప్ని కాపీ కొట్టి శక్తి యాప్ అని తీసుకొచ్చారు, అదైనా సరిగ్గా పనిచేసేట్టుగా చేయండి. అలాగే దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది, దానిని ఆమోద ముద్ర పొంది అది అమలయ్యేట్టుగా చేయండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అలాగే ఈ దీపిక అమ్మాయి విషయంలో ఆ కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చూస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేస్తేనే వీళ్ళలో చలనం వస్తుంది తప్ప ఎక్కడ వీళ్ళంతటి వీళ్ళు ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసిన పరిస్థితి మనకు కనిపించదు. వాళ్ళు చాలా కడు పేదవాళ్ళు, తల్లి చనిపోయింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఆ పాపకి మెరుగైన వైద్యం అందించాలి. ఈ నిందితుడికి కఠినమైన శిక్ష పడేట్టుగా చేయాలని మేము మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. పూర్తిగా బాధితుల కుటుంబ సభ్యులకి మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏ విధంగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళకి అండగా ఉంటాము. ఈరోజు పార్టీ తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఆ తండ్రికి చేయడం జరిగింది. అలాగే మొన్న గర్విడి సంఘటనలో కూడా పార్టీ తరపున 50,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం పార్టీ చేయడం జరిగింది. ఇలా ప్రతి సందర్భంలో కూడా వీలైనంత వరకు మా పార్టీ అపోజిషన్లో ఉన్నా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకుంటూ ఉంది తప్ప అధికారంలో ఉండి ఏ కోసన కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి కానీ బాధితురాలకు కానీ ఆదుకున్న పరిస్థితులు మనం చూడట్లేదు. అమరావతి మీద ఎంతెంత అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేసి పెట్టే దాని మీద ఉండే శ్రద్ధ ఇలాంటి కుటుంబాలకి ఆదుకోవడం మీద ఉంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి, తోడ్పాటును అందివ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పరిస్థితి పూర్తి స్థాయిలో బాధితురాలు దీపిక కుటుంబ సభ్యానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల షప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం.